తన దేహం నా దేహానికి కొత్త కొత్త రుచులను అందించి నాలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. తనతో గడిపిన ఆ మధుర క్షణాల్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఏం చేస్తున్నావు? ఇలాంటి పనులు చేయడానికి పనివాళ్ళు లేరా? తప్పు చేసింది నేనే కదా, దాన్ని కప్పిపుచ్చాల్సిన దాన్ని నేనే. నీకు మీ ఆయనంటే అంత భయమా? అవును, నేను భయపడుతున్నాను. దొరికిపోతానేమోనని భయపడుతున్నారు. జీవితం సాఫీగా సాగాలంటే అబద్ధాలు చెప్పక తప్పదు. అమర్, నువ్వు నాకు మాట ఇవ్వాలి. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సంబంధం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే నలుగురిలో నవ్వులు పాలైపోతాం. అది మన ఇద్దరికీ అంత మంచిది కాదు అమర్. అర్థమైందా? నా చెవికెక్కలేదు. అందుకు కారణం సోనియా విషయం వీళ్ళకి చెప్పకుండా దాచిపెట్టడమే. అసలు సోనియాని నేను ఎప్పుడు ప్రేమించడం మొదలుపెట్టానో నాకే తెలీదు. సోనియా లేకపోతే నేను బతకలేనేమోనన్న స్థితికి వచ్చాను.
సోనియా, నేను అదృష్టవంతురాల్ని. జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని నిన్ను కలిసాకే నాకు అర్థమైంది. ఈ సంతోషాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తోంది. దీనికోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓ గాడ్, నువ్వు నాకు తారసపడకుండా ఉండుంటే పరవశం అనే మాటకే నాకు అర్థం తెలిసుండేది కాదు. సోనియా మాటలో నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. సోనియా దేహం మరొకరికి సొంతం అన్న విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయాను. సోనియా గురించి ఆలోచించి ఆలోచించి నా మనసంతా వికలమైపోయింది. 24 గంటలు తన గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏం చేస్తున్నానో, ఏం చేయబోతున్నానో ఆలోచించలేని స్థితికి చేరుకున్నాను. సోనియా, ఐమ్ సారీ. ఐమ్ వెరీ సారీ. నీకు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసాను. నన్ను ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేను. అందుకే వచ్చేసాను. ఇట్స్ ఓకే. ఆ వ్యక్తి ఎవరు? అతను మా వారికి మేనేజర్ అనుకుంటాను. కానీ ఏమిటి కానీ? మా వారు తన అందమైన పెళ్ళం ఎవరి వల్లోనూ పడకుండా ఉండటానికి ఎందరో గూఢచారుల్ని నియమించాడు. ఏసీ రిపేరర్ అని, ప్లంబర్ అని, ఎలక్ట్రీషియన్ అని, పోస్ట్ మ్యాన్ అని, ఇలా ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు నాకేమనిపిస్తోందంటే, ఏమనిపిస్తుంది? గత 6 ఏళ్లుగా ఆ మనిషితో కలిసి జీవిస్తున్నాను. అతన్ని పెళ్లి కూడా చేసుకున్నాను. డబ్బు పుష్కలంగా ఉంది. కానీ అతను ఎవరో తెలీదు. ఏం చేస్తుంటాడో కూడా తెలీదు. ఏదేమైనా అతను కోటీశ్వరులా ఉన్నాడు. అన్నట్టు ఇంత ఆస్తి అతను ఎలా సంపాదించాడో? అది తెలీదు. బిజినెస్ మ్యాటర్స్ ఎప్పుడు నాతో డిస్కస్ చేయడం. ఎప్పుడు అతను ఫోన్లో మాట్లాడేది ఏమిటంటే షేర్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్స్, వీటి గురించే మాట్లాడుతుంటాడు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు, ఇదే యావా. వేరే దేని గురించి పట్టించుకోడు. నాకెందుకో భయంగా ఉంది. భయమా? దేనికి సోనియా? ఎవరంటే? నీ భర్త అంటేనా? లేదు, నాకు నాపైనే. ఎందుకు? నువ్వేం చేసావని చెప్పు సోనియా. నువ్వేం చేసావు? నిజంగా నిజంగా అతను చనిపోతే? నిజం చెప్పు. నీ మనసులో అలాంటి ఆలోచన ఉందా? వద్దా మర్, వి కాంట్ టాక్ లైక్ దిస్. మనం అలా మాట్లాడద్దు. అప్పుడప్పుడు ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. సోనియా, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతాయా ఏమిటి? నువ్వు ఒట్టి పిచ్చిదానిలా ఉన్నావు. అలా జరిగిందంటే ఈ ప్రపంచంలో ఎవడో మిగలడు. నిజంగా అలా జరిగి మీ ఆయన కనుక చనిపోతే మనకంటే అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరూ ఉండరు.
తర్వాత మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు సోనియా. ఐ లవ్ యూ అమర్. ఐ లవ్ యూ అమర్. ఐ లవ్ యూ అమర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you. I love you, Sonia. I love you, Sonia. I love you. మిస్టర్ సార్, హలో. అరే బ్రదర్, మా ఇల్లు ఎక్కడుంది? అమర్, ప్లీజ్ అమర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా ప్రాబ్లం అర్థం చేసుకో. రేపు మా ఆయన వచ్చేస్తున్నాడు. సోనియా, ఈ ప్రాబ్లంకి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు అతనికి డైవర్స్ ఇచ్చేయి. డైవర్సా? నేను అతనికి డైవర్స్ ఇవ్వలేను అమర్. అతను ఒప్పుకోడు. చాలా క్రూరుడు తెలుసా? క్రూరుడా? ఏం చేస్తాడు? ప్రాణాలు తీస్తాడా? అవును, నా ప్రాణాలే కాదు, నీ ప్రాణాలు తీస్తాడు. ఇలా ఏదైనా జరుగుతుందని పెళ్లికి ముందే నా చేత ఓ అగ్రిమెంట్లో సైన్ తీసుకున్నాడు. నేను అతనికి డైవర్స్ ఇస్తే అతని ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా రాదు. నువ్వు చెప్పేది కనుక నిజమైందంటే డైవర్స్ ఇస్తే నువ్వు నాలాగే బేకార్ అవుతావు అనమాట. అలాంటి మాటలు నాకు నచ్చవు అమర్. ఒకవేళ నువ్వు అన్నట్టుగా నేను పేదదాన్నైతే నువ్వు నన్ను వదిలేస్తావా? వదిలేయడమా? నిన్న నాకు కావాల్సిందలా నీ ప్రేమ ఒకటి. నీకు డబ్బున్నా లేకున్నా నిన్నెప్పుడూ ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలా డబ్బుకి ప్రేమకి లింక్ పెట్టుకో. ఒక్క నిమిషం ఉండు, నేను నీకొక బహుమానం ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో జరగకూడని అసంభావితం జరిగితే అప్పుడు నువ్వు దీన్ని మర్చిపోకుండా పెట్టుకో. తప్పకుండా పెట్టుకుంటావుగా? ఇది నిన్ను రక్షిస్తుంది. ఇక నేను వెళతాను. ఓకే, బాయ్. సోనియా, 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 మై లవ్. నీకు నేనంటే ఎంత ప్రేమ డార్లింగ్. అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగా వస్తానని నీకెలా తెలుసు? నన్ను సంతోషపరచడానికి నాకు ఇష్టమైన షాంపైన్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుంచావే. నీలాంటి భార్య దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతున్నా. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. నీకు తెలుసా, ఐఎమ్ సో లక్కీ. ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి నీలాంటి భార్య దొరకాలంటే. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను ఇక్కడే ఏదో చేయాలనిపిస్తోంది. ఓకే డార్లింగ్, వాట్ అబౌట్ మై వెల్కమ్ కిస్? లోనికి వెళ్దాం. ఐ వాంట్ మై వెల్కమ్ కిస్ నౌ. ఎవరది? నీకు నాకు మధ్య ఎవరో ఉన్నారు. జరుచుకున్నావు కదూ? జోక్యా, జోక్ చేశారంతే, ఊరికే తమాషాకి. కమాన్. నీకు విషయం తెలుసా, నాతో పాటు మా అక్కయ్య గారు అమ్మాయి అనుష్ కూడా వచ్చింది. సారీ డార్లింగ్,
ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు. కానీ ఏం చేయను, నా బిజినెస్ అటువంటిది. నువ్వు నన్ను మిస్ అయినట్టే నేను నిన్ను మిస్ అయ్యాను. సారీ డార్లింగ్, సారీ. కమా కమా.